జై హింద్. నేను మీ బద్రి సార్. ఈరోజు మనము అర్థమెటిక్ రీజనింగ్ అర్థం చేసుకోవడం ఎలా అనేటువంటి అంశం పైన 5 మంత్ర కెరీర్ పాయింట్ పై నుంచి అర్థమెటిక్ రీజనింగ్ ఎంత సింపులో, ఆ సింప్లిఫికేషన్స్ ఎలా ఉంటాయో, అర్థం చేసుకునే పాయింట్ ఏ విధంగా ఉంటుందో నేను మీ ముందుకు మాట్లాడడం జరుగుతుంది. మనకు ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ ఉంటుంది, కెరీర్లో అద్భుతంగా ఎదగాలని ఉంటుంది. మనం ఏది చూసినా కూడా అందరిలో మనం గొప్పగా ఉండాలని ఆలోచిస్తుంటాం. వాస్తవంగా మీరు ఈ కెరీర్ పాయింట్ పైన చూస్తే 5 మంత్ర అనగానే 5 పంచ సూత్రాలు అనేటువంటివి ఉన్నాయి, పంచ పాండవులు ఉన్నాయి, పంచభూతాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ పదాలలో పంచ అనేటువంటిది ఏదైతుందో మన 5 ఏళ్ళు కూడా నోట్లోకి పోయేటువంటిది కూడా కనిపిస్తుంది. ఈ 5 ఏళ్లతో కలిపిన ఆ ముద్ద నోటికి దిగడానికి ఒక మంత్రం లాంటి అద్భుతమైనటువంటి మీకు భవిష్యత్తు కెరీర్ని ఏర్పాటు చేసేటువంటి ఒక వేదిక. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జీవితంలోకి ఒక గొప్ప వ్యూను పొందడం కోసం 5 మంత్ర కెరీర్ పాయింట్ సంస్థ వారు మీ ముందుకు వచ్చారు. ఆ సంస్థ ద్వారా బద్రి సార్ అనే నేను మీకు అర్థమెటిక్ రీజనింగ్ పైన ఎంత సింపుల్గా నేర్చుకోవచ్చు అనే పాయింట్ని మాట్లాడుతున్నాం. అర్థమెటిక్ రీజనింగ్ అనగానే చాలామంది భయపడేటువంటిది అంశం ఏంటంటే ఇది ప్యూర్ మ్యాథ్స్ వాళ్ళు చేయగలిగినటువంటి సబ్జెక్టు. ప్యూర్ మ్యాథ్స్కు సంబంధం లేదు. దీనికి ఇంటరు, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎడ్యుకేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హయ్యర్ క్వాలిఫికేషన్స్ మాత్రమే చేస్తారనడం సరైనది కాదు. కానీ ఒక నార్మల్ స్టూడెంటు, ఒక 10వ తరగతి విద్యార్థి, ఇంటర్మీడియట్ విద్యార్థి లేదా సాధారణ డిగ్రీ చేసిన విద్యార్థి తన లైఫ్లో ఒక ఉన్నత స్థానాన్ని చేరుకోవడం కోసము, అఫ్కోర్స్ ప్రభుత్వ ఉద్యోగ భద్రత అనేది ఒక సగటు మానవుని యొక్క లక్ష్యం కాబట్టి తన కెరీర్లో ఒక గొప్ప ప్రభుత్వ ఉద్యోగిగా ఎదగడం కోసము మరి ఎంచుకునేటువంటి మార్గాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కానీ, ఎన్టీపీసీ లాంటి ఉద్యోగాలు కానీ, అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించేటువంటి ఉద్యోగాలు కానీ, వాటితో పాటుగా మనము రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి ఉద్యోగాలలో కూడా అర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటి చాప్టర్ని కనుక తీసుకున్నట్లయితే ఇందులో ఏమేమి అంశాలు ఉంటాయి, ఏ విధంగా దీన్ని మనం సాల్వ్ చేయాలి, మరి ఎంత సింపుల్గా ఉంటాయి. మరి చాలామంది చెప్తుంటారు కదా సార్ అర్థమెటిక్ రీజనింగ్ చాలా టఫ్గా ఉంటుంది. సార్ టఫ్గా ఉన్న వాళ్ళకు అది టఫే, ఈజీ అనుకున్న వాళ్ళకి ఈజీ. ఏదైనా సరే 1000 మైళ్ళ దూరమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం, మన కెరీర్లో అద్భుతంగా ఎదగడం కోసము ఒక్క స్టెప్పు ఒక్కసారి ఆలోచించు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ప్రయత్నమే విజయం, నీ ప్రయత్నమే విజయం. మనము ఆ ప్రయత్నం చేయకపోవడం వల్ల అది హార్డ్ అనిపిస్తుంది తప్ప ప్రయత్నిస్తే ఏది కూడా కష్టం కాదు, ఏది కూడా ఇంపాసిబుల్ కాదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. ఐ యామ్ పాసిబుల్ను దగ్గరగా చేస్తే ఇంపాసిబుల్ అంటావు. ఆ ఇంపాసిబుల్ కొంచెం దూరం చేసినట్టే ఐ యామ్ పాసిబుల్ అంటావు. సో ఆ పాసిబుల్ పాయింట్స్ని మనము ఈరోజు 5 మంత్ర కెరీర్ పాయింట్ పైన ఏ అంశం గురించి మాట్లాడుతున్నాం మాస్టర్ అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేటువంటి పాయింట్స్ పైన మాట్లాడుతున్నాం. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇది పోటీ పరీక్షలలో సాధారణంగా వినిపించేటువంటి పేరు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్. దీన్ని అర్థం చేసుకోవడం ఎలా, రైట్. ఈ అంశాన్ని పైన చాలామంది విద్యార్థులు మాట్లాడేటువంటి అంశం ఏంటి సార్ అంటే, సార్ నాకు అర్థమెటిక్ అంటే భయం, రీజనింగ్ బుక్స్ ఎక్కడ కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో లేదు, అర్థమెటిక్ అనేటువంటి అంశాన్ని చూస్తే చాలామంది ప్యూర్ మ్యాథ్స్ వాళ్ళే చేయగలుగుతారు అనేటువంటిది అది ఓన్లీ భ్రమ మాత్రమే తప్ప మరొకటి కాదు. దీన్ని ఈజీగా చేయొచ్చు. అసలు అందులో అర్థమెటిక్ అనేటువంటి దాంట్లో చూసినట్టయితే అర్థమే ఉంది.
మెట్రిక్ అంటే క్యాలిక్యులేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అంటే కలుపుకోవడం, తీసేయడం, సందర్భాన్ని బట్టి ఎలా కలపాలి, ఎంత కలపాలి అనేటువంటి. మనం సాధారణంగా మాట్లాడుతుంటాం స్కూల్లో, ఒక 100 మార్కుల ఎగ్జామ్ పేపర్ పెడితే దాంట్లో నీకు ఒక 60 మార్కులు వచ్చాయనుకోండి, 100కు 60, 100కి 60, 100కి 60, ఆ 60నే ఇంకొక పదం పక్కన తొలగితో శాతం 60%. అలా సాధారణ వాడుక భాషలు ఏదైతే మాట్లాడడం జరుగుతుందో అంత ఈజీగా ఉంటాయి. పోటీ పరీక్షలలో వీటిని ఎదుర్కోవడానికి కోణము కూడా చాలా సులభంగా ఉంటుంది. కానీ ఇది తెలియని అంశము, నేను ఇంతవరకు చూడలేదు. దీంట్లో ఏ విధంగా ఉంటాయి, టాపిక్స్ ఏముంటాయి, టాపిక్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, మరి ఆ టాపిక్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా నేను చేయాలి, ఈ అంశాల వారీగానే ఒక అభ్యర్థి తన ఆలోచన విధానాన్ని అక్కడ ఆగిపోతుంది తప్ప ఒక్కసారి అందులో ఏముంటాయనే అంశాన్ని కనుక గమనించినట్లయితే లైఫ్లో చాలా ఈజీగా ముందుకు వస్తాడు. అసలు ప్రయత్నిస్తే కదా తెలిసేది. మీరు పార్టిసిపేట్ కాకముందే, అందులోకి ముందే మనకు మనమే ఇది నాకు రాదు అనేటువంటి కాన్సెప్ట్లో ఉండడం వల్ల మీకు ఇది ఇబ్బందిగా అనిపించవచ్చు. సరే, ఏదైనా తెలుసుకుందాం అసలు అందులో అర్థం ఏముంటుంది, అర్థమెటిక్ అంటే ఏంటిది, రీజనింగ్ అంటే ఏంటిది, అర్థమెటిక్ రీజనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎందుకు కీలక పాత్ర పోషిస్తుంది, అర్థమెటిక్ రీజనింగ్లో ఉండే అంశాలు ఏంటి, ఆ అంశాలను మనం ఏ విధంగా చదివితే సులభంగా స్కోర్ చేస్తాము, అందులో వచ్చేటువంటి అంశాలు పోటీ పరీక్షలలో ఏ విధంగా అడుగుతాడు, ఈ అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే అసలు మనిషి తన ఆలోచన విధానం నుంచే కొత్త అంశాలను బయటికి తీసుకొస్తాడు. అలాంటి ఆలోచన విధానమే నువ్వు రోజు చేసేటువంటి ఆ న్యూమరికల్ ఎబిలిటీ, రోజు చేసే నువ్వు పరిజ్ఞానమే, సంఖ్యా వ్యవస్థలో ఉండేటువంటిదే, సామాజిక రూపంలో ఉన్నటువంటి రోజు నువ్వు నీ పరిసర ప్రాంతంలో జరుగుతున్నటువంటిదే, నువ్వు డబ్బుల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, లేదా పరిశీలించే రూపంలో కావచ్చు, ప్రతిదీ పంచుకునేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానంలోనే అర్థమెటిక్ దాగింది. మరి ఇక్కడ రీజన్ అనేటువంటి అర్థమైంది మాస్టర్. ఇక్కడ రీజన్ అనేటువంటి పదాన్ని కనుక గమనించినట్లయితే, రీజన్ అనేటువంటి పదము REASON రీజన్ అని ఇంగ్లీష్లో చదువుతున్నాం మాస్టర్. తెలుగులో దీని యొక్క అర్థం కారణము. ఇంగ్ అంటే ప్రస్తుతము అంటే ఇక్కడ గమనించినట్లయితే ఏ కారణం చేత మనల్ని ప్రశ్నిస్తున్నాడు అని అన్నాక అర్థం చేసుకున్నట్లయితే వస్తుంది రీజనింగ్. ఆ రీజన్ అంటే కారణాన్ని కనుక గుర్తించగలిగితే, ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వస్తుంది సార్, సమస్య ఏ కారణం చేత వచ్చింది అనగానే మనం ఆటోమేటిక్గా సమస్య యొక్క సొల్యూషన్, సాధన ఎక్కడ ఉంటుంది, దానికి ఎలాంటి సమాధానం చెప్పాలి, ఏంటిది అది, అసలు సమస్య ఏంటిది అనేటువంటి విధానం ఉంటుంది. అంటే సమస్య ఏంటిది అనే నీ మనసుకు వచ్చిందంటే అక్కడ జవాబు ఉన్నట్టే. ప్రశ్నలో సమస్య ఎక్కడ ఉందని కనుక మీరు గమనించినట్లయితే అక్కడ జవాబు దొరికినట్టే మాస్టర్. సో ఇప్పుడు ప్రిపరేషను, నీ స్థాయి ప్రిపరేషను, నేను ప్రిపేర్ అవుతున్నటువంటిది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసా, నేను ప్రిపరేషన్ అవుతుంది పోలీస్ కానిస్టేబులా, నేను కావాలనుకున్న ఆఫీసర్ గ్రూప్ 4th ఎంప్లాయీనా, గ్రూప్ 2 ఆఫీసర్నా, గ్రూప్ 1 ఆఫీసర్నా, మరి నేను పొందాలనుకున్నటువంటి ర్యాంక్ గెజిటెడ్ ర్యాంకా, నేను పొందాలనుకున్నటువంటి సివిల్సా, నేను పొందాలనుకున్నటువంటి ఉద్యోగము సామాజిక కోణంలో ఉన్నత స్థాయిలో ఎక్కడ ఉంది, మరి ఆ ఉన్నత స్థాయికి నా ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని అర్థం చేసుకున్నట్లయితే ఆ గ్రూప్స్ ఆఫ్ మెంటాలిటీ అంటే మనం చదివేటువంటి మైండ్ సెట్ని మనం ప్రిపేర్ అయ్యేటువంటి మైండ్ ప్రిపరేషన్ని ఒక్కసారి మనకు 1 2 3 4 కౌంట్ చేసుకోగలిగితే ఆ కౌంటింగ్లోనే నీకు అన్ని వ్యూస్ దొరుకుతాయి. సో రీజన్ అంటే ప్రజెంట్ ఏ కారణం చేతనైతే మనము ఇక్కడ ఉన్నామో ఆ కారణాన్ని కనుక సరిగా విశ్లేషించగలిగితే మనకు అర్థమైపోతాయి మాస్టర్. ఇందులో అడిగేటువంటి చాప్టర్స్ మనకు పరిసర పరిజ్ఞానం అంటే చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి బుక్స్లలో బిలో 5th క్లాస్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎన్విరాన్మెంట్ సైన్స్ అని ఉంటుంది. దాన్నే మన పరిసరాల విజ్ఞానము, పరిసరాల పరిజ్ఞానం అంటే సైన్స్ అండ్ స్టడీస్. ఇప్పుడు జనరల్ స్టడీస్లో 2 పార్ట్స్గా సోషల్ స్టడీసు,
సైన్స్ ఉన్నటువంటి ఆ విభాగాలన్నీ కనుక చూసినట్లయితే తెలుగులో పరిసరాల పరిజ్ఞానం, పరిసరాల విజ్ఞానం, దాన్నే మనము క్రమేపీ ముందు పై తరగతిలోకి వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంట్ స్టడీస్ అని, సైన్స్ అని, పరిసరాలలో ఏముంటాయి అనే దానిపైన జరుగుతుంది. అదే ఇక్కడ రీజనింగ్ అడుగుతాడు. మనకు ఇందులో రీజనింగ్లో అత్యధికంగా మనల్ని దగ్గరగా ఉండి దూరంగా చేసేటువంటి సంబంధాల మీద ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం. సంబంధాల మీద అన్నప్పుడు ఇప్పుడు బ్లడ్ రిలేషన్ ఉంది మాస్టర్. బ్లడ్ రిలేషన్ అనగానే అందులోనే కనిపిస్తుంది బ్లడ్ ఉన్నది, రిలేషన్ ఉంది. బ్లడ్ ఉంది, రిలేషన్ ఉంది, అంటే రక్త సంబంధాలు. రక్త సంబంధాలు అంటే ఎవరు? మన తోడబుట్టిన వాళ్ళు, అంటే మన వంశానికి చెందినటువంటి వారు, మన పూర్వీకులు కావచ్చు, రాబోతరం కావచ్చు, ప్రస్తుతం కావచ్చు. సో వరుసకు వారు ఏమవుతారు, వారి మధ్య మనకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అని తెలుసుకోవడమే మనకి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్లు అడిగేటువంటి విధానం, తార్కిక విధానం ఉంటుంది. సో ఆ తార్కిక విధానాన్ని తెలుసుకోవడం అంటే ఈజీ. అంటే మనకు రిలేషన్, బాబాయ్ ఎవరు అవుతారు, పినతండ్రి ఎవరు, చిన్నమ్మ ఎవరు, అత్తమ్మ ఎవరు, అక్క ఎవరు, చెల్లెమ్మ ఎవరు, బావ ఎవరు, తమ్ముడు ఎవరు, తాత, అమ్మ, నాన్న, ఇదంతా కూడా మన సరౌండింగ్లో ఉన్నటువంటి సమాజం కదా. బ్రదర్, సిస్టర్, బ్రదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, మదర్, ఆంట్, అంకుల్, నైబర్స్, nephew, niece. So all those relations our relatives are surrounding by our. సో ఇక్కడ మనతో పాటే మనలో ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి వారే, ఆ సొసైటీలో ఉన్నటువంటి వారితో మనం రోజు గడిపేటువంటి ఆ దైనందిక చర్య ఏదైతుందో దాన్ని రియలైజ్గా సబ్జెక్ట్ అన్నప్పుడు డిఫరెంట్ అని, ఆ సబ్జెక్ట్కు మనం దూరం ఉన్నామని ఫీలింగ్ కాదు. ఆ సబ్జెక్ట్ని ఎప్పుడైతే మన రూట్లో తీసుకొచ్చి మన సోషల్ ఎన్విరాన్మెంట్లో తీసుకొచ్చి మన వాళ్ళ మధ్యలో కనుక అప్లై చేసేటువంటి టెక్నిక్ను కొంచెం ప్లీజింగ్ వేలో వాడితే అద్భుతంగా మనకి అర్థమైపోతాయి సార్. ఇలాంటిదే బ్లడ్ రిలేషన్స్. సో మనం ఈ బ్లడ్ రిలేషన్స్ లాంటి వాటిని ఎలా అయితే మాట్లాడుతామో డైరెక్షన్స్ కూడా చూపిస్తారు. అంటే మనం ఏ డైరెక్షన్లో పోతే మన యొక్క అంబిషన్, మన కెరీర్ బాగుంటుంది అని కనుక చూసినట్లయితే మనం లక్ష్యాన్ని ఏ విధంగా చేరుతాం. దిక్కులు అంటాం కదా, సూర్యుడు ఉదయించేదాన్ని తూర్పు దిక్కని, అస్తమించేదాన్ని పడమరని. సో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సన్ సెట్స్ ఎట్ ద వెస్ట్. సో నార్త్ అండ్ సౌత్, దీస్ ఆర్ ద 4 మెయిన్ డైరెక్షన్ పాయింట్స్ ఇన్ ద డైరెక్షన్స్. సో ఈ 4 డైరెక్షన్ పాయింట్స్ను సబ్ డైరెక్షన్ పాయింట్స్ ఉంటాయి, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము. సో ఈ డైరెక్షన్ మూవ్మెంట్స్ని అర్థం చేసుకోవడం టఫ్ కాదు సార్, వెరీ సింపుల్. అజ్యూమ్ యువర్ 2 hands. నువ్వు ఫస్ట్ నువ్వు అజంప్షన్ చేసుకో, ఊహించుకో, నీ 2 చేతులే నీకు డైరెక్షన్ చూపిస్తాయి. నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏముంటుంది, రైట్ సైడ్ వెళ్తే ఏముంటుంది. ఇఫ్ యు ఆర్ టర్నింగ్ టువర్డ్స్ లెఫ్ట్ ఆర్ ఇఫ్ యు ఆర్ టర్నింగ్ టు ది రైట్ సైడ్. సో చూసింగ్ అ పాత్వే, హియర్ విచ్ పాత్వే ఆర్ యువర్ మూవింగ్, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో నీ యొక్క ఫేస్ డైరెక్షన్స్ను బట్టి అక్కడ క్వశ్చన్ ఈజీగా అనాలిసిస్ అయిపోతాయి. సో ఏం అడగాలనుకుంటుండో క్వశ్చన్ వైజ్గా చూడకుండా, హూ ద క్వశ్చనర్ అనుకోకుండా, మనము ఆ క్వశ్చన్లో ఉన్న వ్యక్తి ఎవరి మీద అడుగుతున్నా కాకుండా జస్ట్ యూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దట్ క్వశ్చన్. నువ్వు కనుక ఆ ప్రశ్నలోకి ఈజీగా ఎంటర్ అయిపోయి అక్కడ ఏ పేరుతో పిలుస్తున్నారో ఆ పేరును నువ్వు అజమ్ చేసుకుంటే ఈజీగా డైరెక్ట్ కాబడతావు. డైరెక్షన్ ఈజీ. సో ఈ డైరెక్షన్ చాప్టర్లో మనము ఎదుర్కోవడం అంటే సూర్యుని దిక్కు, అస్తమించేటువంటి దిక్కు. ఒక ఉదయం పూట సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. నీవు సూర్య నమస్కారం చేస్తున్నట్లయితే నీ ప్రతిబింబం, యువర్ షాడోస్, నీ ప్రతిబింబము ఏ దిక్కున పడతా అంటాడు. సో దీనికి మనకు సైన్స్ పరంగా లా ఉంటుంది. ఏంటిది మాస్టర్? కాంతికి వ్యతిరేక దిశలో వాటి యొక్క ప్రతిబింబాలు ఉంటాయి. ఆపోజిట్ టు ద లైట్ దేర్ రిఫ్లెక్షన్. అంటే నా రిఫ్లెక్షన్, ఇప్పుడు నేను సూర్యుడికి ఎదురుగా సూర్య నమస్కారం పెడుతుంటే నా రిఫ్లెక్షన్ అంతా నా మీద పడుతున్నప్పుడు ఆ సూర్యకిరణాలు నా నీడ సూర్యుని మీద ఉంటుందా? ఉండదు. ఆ నీడ అంటే కిరణాలు మన మీద పడ్డప్పుడు మన ప్రతిబింబం అనేది వెనక పడుతుంది. సో ఆపోజిట్ డైరెక్షన్. సో ఇలా ఎప్పుడైతే క్వశ్చన్ని మన మీదకి అజమ్ చేసుకుంటామో మనము వాటిని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం.
సాల్వ్ చేయగలుగుతాం. సో ఇలాంటి క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని మనకు రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడు. సో అలాగే మనకు ఇక్కడ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొకటి ఏం మాస్టర్ అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్, అంటే సిట్ చేయడం, కూర్చునేటువంటి విధానం, అంటే రీజనింగ్లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి అనేటువంటి అంశం ఉంటుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకునే కోణం. సిట్టింగ్ అరేంజ్మెంట్, మనం కూర్చునేటువంటి క్రమం, ఒక వరుసలో కూర్చున్నామా, ఒక వరుసలో కూర్చున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సీత, రాజు, వెంకట్, దే ఆర్ సిట్టింగ్. అలాగే రమేష్, ఇలా ఉన్నారు సార్. ఒక 4 మెంబర్స్ కూర్చున్నారు, దే ఆర్ సిట్టింగ్ టు ద ఫోటోగ్రాఫ్, వాళ్ళు ఒక ఫోటోగ్రాఫ్ తీయడానికి కూర్చున్నారు లేదా కూర్చున్నారు. సో పర్సన్స్ 1 2 3 4 పర్సన్స్. సో ఈ 4 పర్సన్స్ని కూర్చున్నటువంటి ఇది ఇదేం మాస్టర్ అంటే లీనియర్ మెథడ్, ఇది లీనియర్ మెథడ్. దీన్నే కనుక ఒకవేళ కనుక మనం సర్క్యులర్ మెథడ్లో కూర్చోబెడితే, రౌండ్ ది క్లాక్ కూర్చోబెట్టుకుంటే ఒకరికొకరు ఏ విధంగా ఉన్నారని కూర్చునేది దాన్ని కూడా మనం చూడొచ్చు డైరెక్షన్స్లో. సో టువర్డ్స్ ఫేసింగ్ టు ద సెంటరా, టువర్డ్స్ ఫేసింగ్ నార్తా, టువర్డ్స్ ఫేసింగ్ సౌతా, టువర్డ్స్ ఫేసింగ్ ఈస్టా, ఆర్ టువర్డ్స్ ఫేసింగ్ వెస్టా. సో ఈ డైరెక్షన్ పాయింట్ని సిట్టింగ్ చేసుకుంటూ ఇలా తీసుకురావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఉండేటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక నెక్స్ట్ చాలామంది రీజనింగ్లలో బాగా ఆలోచించేది ఏంటి మాస్టర్ అంటే కోడింగ్. రైట్ మాస్టర్? సార్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కోడింగ్, డీకోడింగు. దీన్ని ప్రిపరేషన్ చేసుకోవడం ఎలా మాస్టర్, దీన్ని అర్థం చేసుకోవడం ఎలా, దీన్ని అనాలిసిస్ చేసుకోవడం ఎలా. కోడింగ్, డీకోడింగ్ జస్ట్ నథింగ్ బట్ సార్ A to Z ఇట్స్ చాప్టర్ ఈజ్ ఓవర్. మీకు ఆల్ఫాబెట్స్ కనుక, ఏ అక్షరాలు కనుక ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో A to Z 1 to 26 లెటర్స్, 1 to 26 లెటర్స్, 1 నుంచి 26 అక్షరాల వరకు, 1 నుంచి 26 అక్షరాలు A to Z, ABCDF ఇట్లా Z వరకు ఉన్నటువంటి అక్షరాల పైన మీరు అర్థం చేసుకున్నట్లయితే కోడింగ్, డీకోడింగ్ని ఈజీ చేయగలుగుతారు. ఇందులో ఏం లేదు మాస్టర్, ఒక పదాన్ని, ఒక అర్థవంతమైన పదాన్ని అందులో అర్థం లేకుండా ఒక విచిత్రమైన కోణంలో ఇవ్వడం, అందులో ఒక రహస్యాన్ని దాచిపెట్టడం, ఆ రహస్యాన్ని మనం వెలికి తీయడం. ఇది మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలలో ఇదొక ఆట, దాగుడు మూత టైప్ అనమాట. అంతే తప్ప ఇందులో ఏం లేదు. ఉదాహరణకు కోడింగ్, డీకోడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అన్నారు సార్, BADRI బద్రి ఈజ్ యాజ్ కోడెడ్. బద్రి అనే పదాన్ని ఈ విధంగా కోడ్ చేశాము. ఏమని మాస్టర్ అంటే DCFTK. then what will be you write KUSUMA in that same coded language అన్నాడు సార్. బద్రి అనే పదాన్ని DCFTKగా రాసినట్లయితే మీరు కుసుమ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారు అనేటువంటి అడిగినట్లయితే, ఇదే ఎగ్జాంపుల్ జస్ట్, అంటే లెటర్స్ని కనుక ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ లెటర్స్ ఏం మాస్టర్ అంటే B stands to A1, D4, R18, I9, D4, C3, F6, T20, K11. సో ఇక్కడ ఈ ప్లేస్ ఆఫ్ వాల్యూస్ని, అక్షరాల యొక్క ప్లేస్ వాల్యూని కనుక జస్ట్ మ్యాండేటరీ గుర్తించుకోవడానికి కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే, బై హార్ట్ చేసినట్లయితే ఈజీ అవుతాయి. సో సెకండ్ లెటర్ ఉన్నటువంటి లెటరు ఇక్కడ ఏమైంది, 4th లెటర్గా కన్వర్ట్ అయింది. సో సెకండ్లో ఉన్న లెటర్ 4th, ఫస్ట్ లెటర్ 3rd, 4th లెటర్ 6th, 18th లెటర్ 20th, 9th లెటర్ 11th ఫామ్ అయింది. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్కి ఎంత యాడ్ అయింది మాస్టర్, జస్ట్ 2 యాడ్ అయింది. అంతే కోడింగ్, డీకోడింగ్ అంటే 2 కలిపితే చాలు. సో ఆ 2 కలిపితే అయిపోయాయి. K stands 11, U stands 21, S stands 19, U 21, M 13, A 1. సో ప్రతి అక్షరానికి 2 కలిపితే చాలు. 11కి 12 కలిపితే, 11కి 2 కలిపితే 13, 13th లెటర్ M. U 21, 21కి 2 కలిపితే 23 అనగా W. Sకు 19, 19కి 2 కలిపితే 21, 21 లెటర్ U. ఇప్పుడు U 21, 21 2 కలిపితే 23 అనగా అగైన్ W. రైట్. M 13, 13 2 కలిపితే 15th లెటర్, 15th లెటర్ O. 1, 1కి 2 కలిపితే 3, 3 అండ్ 3rd లెటర్ C. ఇంతే. అంటే లెటర్స్ని కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే కోడింగ్, డీకోడింగ్ అని ఇలాగే ఉంటుంది అర్థం చేసుకోవడం. ఇందులో కష్టమే ఉంది. అంటే మన ఆలోచన విధానము,
అంతే ఇంత సింపుల్గా ఉంటుంది సార్ అంటే ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇందులో 2 కలుపుతాడు, 4 కలుపుతాడు, 6 కలుపుతాడు, 7 కలుపుతాడు, లేకపోతే ఇంటర్చేంజింగ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఉంటుంది. సో కాంప్లెక్స్ ఆఫ్ మెథడ్స్ అంటే అడిగేటువంటి విధానం తేడా ఉంటుంది, కానీ అడిగేటువంటి విధానం ద క్వశ్చనింగ్ ఆఫ్ మెథడ్ ఈస్ డిఫరెంట్. The level of the competitive exam or aspirant, the level of the examination, group 4, group D or group 2 or civils or SI sub inspector of police are different competitive exams various. They are those conducted are state government or central government. Means staff selection commissions or state selection commissions, whatever it may be, they are conducting in a path of మీన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్. వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చినా, ఏ పోటీ పరీక్షలు తీసుకొచ్చినా మెథడ్స్ ఇవే, కానీ అప్లికేషన్ ఆఫ్ రూట్స్ ఆర్ డిఫరెంట్. సో ఆ అప్లికేషన్ రూట్స్ని, సబ్జెక్ట్ యొక్క డెప్త్ని మన 5 మంత్ర కెరీర్ పాయింట్లో మీకు ప్రతి చాప్టర్ని డెప్త్ అనాలిసిస్తో ఇస్తాం. సో అప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు ఈజీగా. సో మీరు 5 మంత్ర కెరీర్ పాయింట్తో ఉన్నంత వరకు ఇలాంటి అవన్నీ కూడా చాలా సింపుల్గా మీకు వివరించడం జరుగుతుంది. రైట్ మాస్టర్. అలాగే ఇప్పుడు కోడింగ్, డీకోడింగ్ లాంటి మనకు గమనించినట్లయితే నెంబర్ సిరీస్ అని 1 2 3 4 పైన లాజికల్ వర్కౌట్స్ ఉంటాయి. సో లాజికల్ రీజనింగ్స్ ఉంటుంది. నెంబర్ సిరీస్ అని అంటే నెంబర్స్ పైన వర్కౌట్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క నెంబర్స్ ఏంటిది, నెంబర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 4 6 8 నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. సో 2 ఏంటిది, 4 ఏంటిది, 6 ఏంటి, 8 ఏంటి. సో ఈ వాల్యూస్ని కనుక చూసినట్లయితే 2 4 6 8 అంటే ఏం నెంబర్స్ ఇవి, నెంబర్స్ ఏంటి, వాట్ ఈస్ దిస్ అంటే దీస్ ఆర్ ద నెంబర్స్. విచ్ కైండ్ ఆఫ్ నెంబర్స్? దీస్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్. ఇవి సరి సంఖ్యలు అనే చిన్న బేసిక్స్ అంటే సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, అట్లా అంటే సిలబస్ అర్థమెటిక్ రీజనింగ్ మొత్తం ఎక్కడ ఉంటుంది మాస్టర్ అంటే బిలో 10th క్లాస్. ఇప్పుడు నేను మీ ద్వారా ఈ 5 మంత్ర కెరీర్ పాయింట్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మాస్టర్ అంటే అఫ్కోర్స్ మీకు గ్రాడ్యుయేషన్ ఉండొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండొచ్చు, మీరు డాక్టరేట్ అయి ఉండొచ్చు, లేకపోతే కెరీర్లో అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ అన్నీ కంప్లీట్ చేసి ఉండొచ్చు. కానీ లైఫ్ అచీవ్మెంట్కి కావాలంటే ఏ కాంపిటేటివ్కైనా, ఏ లెవెల్కైనా, గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ ఏమన్నా బిలో 10th క్లాస్ స్టూడెంట్ మాదిరిగా మారితే యూ కెన్ క్రాక్ ఎనీ జాబ్. మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతారు. ఏ విధంగా సార్ అంటే మనకు స్కూల్స్ లెవెల్లో అన్ని సబ్జెక్టులకు ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ లెవెల్లోనే ఈ క్వశ్చన్స్ ఉంటాయి, స్కూలింగ్లోనే ఉంటుంది. సో అడిషన్, సబ్ట్రాక్షన్స్ అవన్నిటినీ కూడా యాడ్ చేసుకోవడం, సింపుల్గా అర్థం చేసుకోవడం, ఫింగర్ కౌంటింగ్ ద్వారా చేసుకోగలుగుతావు. ఆ కౌంటింగ్స్ అన్ని లాజిక్స్ ఉంటాయి. ఇక్కడ చాప్టర్గా మీకు వివరంగా డెప్త్గా అనాలిసిస్ చెప్తాం, విడమిర్ చెప్తాం, సింపుల్ మెథడ్లో చెప్తాం. సూత్రాలు అనేటువంటి పదాలను వాడకుండా సింపుల్గానే మీకు వివరించడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు పోటీ పరీక్షలలో కనుక చూసినట్లయితే ఎక్కువగా లాజికల్ రీజనింగ్ వాడుతాడు. లాజికల్ రీజనింగ్ అనేటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే లాజికల్ రీజనింగ్లో ఏముంటాయి మాస్టర్ అంటే స్టేట్మెంట్స్, కన్క్లూషన్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్. అంటే ఏదైనా ఒక ప్రకటన ఇచ్చి ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి అంశాన్ని ఇస్తున్నటువంటి ఆ తీర్మానాలు కానీ, డిసిషన్స్ కానీ, కన్క్లూషన్స్ కానీ సూటబుల్ అవుతాయా లేదా అనేది కనుక అనాలిసిస్లోకి వస్తాయి. ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిట్ చాట్ జరిగింది. వాళ్ళు ఏ సమస్య మీద మాట్లాడారు, దానికి ఏంటి సొల్యూషన్, మనం ఏ విధంగా వాళ్ళని సెట్ చేయగలుగుతాం, ఇద్దరికి సాటిస్ఫై అయ్యేటువంటి మధ్య మార్గం ఏముంది, లేదా ఫైనల్ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు. సో వారిని అర్థవంతంగా ఆ సమస్యలోకి అన్ని అంశాలను విడమని చెప్పడమే ఇక్కడ లాజికల్ రీజనింగ్. అంటే మనం చాలామంది ఇంటికాడ మాట్లాడుతున్నప్పుడు అరే నువ్వు భలే లాజిక్గా మాట్లాడుతావురా, చాలా ఏ సమస్యనైనా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటావురా, నీకు టెన్షన్ ఉండదు. అతను అంటాడు కదా, టెన్షన్ తీసుకుంటే వచ్చేటువంటి లాభాలు ఏం లేవు కదా. సో మరి అలాంటప్పుడు మనం లాజిక్గా ఆలోచించాలి. ఇప్పుడు అందరం స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం, స్మార్ట్గా ఆలోచించాలి. స్మార్ట్ థింకింగ్ అనేటువంటిదే మనకి ఇప్పుడు కెరీర్కి ఇంపార్టెంట్.
సో స్మార్ట్ ఆఫ్ యూస్, ఆ స్మార్ట్ ఆఫ్ యూస్కు ఒక కాంపిటేటివ్ అంటే రేపటి కాంపిటేటివ్ ప్రపంచంలో నీకు ఇవన్నీ ఎందుకు క్వశ్చన్ అడుగుతారు సార్ అంటే, గవర్నమెంట్ తీసుకునేటువంటి ఆ ప్రతి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సామాన్య ప్రజలకు చేరడానికి స్మార్ట్గా ఆలోచించేటువంటి వ్యక్తి, సాంకేతికంగా ఎదిగేటువంటి వ్యక్తి, తను పేషెన్సీగా ఉండేటువంటి వ్యక్తిని ప్రభుత్వం ఎంచుకుంటుంది. ఎగ్జామ్లో అవన్నీ ఎలా బయటపడతాయి అంటే క్వశ్చనింగ్ ఆఫ్ మెథడ్స్, ఏ క్వశ్చన్స్కి ఎలాంటి సమాధానం చెప్తాడు, మనిషిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అని అంతటినీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ఏంటంటే లాజికల్ రీజనింగ్. సో మనము పేషెన్సీ కలిగిన వాళ్ళమా కాదా, ఎలా తెచ్చుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి, వ్యవస్థ ఎక్కడుంది, అంటే గవర్నమెంట్ సెక్టార్లో మనం ఏ విధంగా వర్క్ చేయాలి, ప్రైవేట్ సెక్టార్లో ఏ విధంగా చేయాలి, అసలు సొసైటీలో మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి నేచర్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆ రీజన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే మనం రీజనింగ్ అనేటువంటి అంశాన్ని ఈజీగా చేసుకోవచ్చు. అసలు అర్థం చేసుకోవడంలోనే లైఫ్ ఉంటుంది, అర్థం చేసుకోవడంలోనే లైఫ్ ఉంటుంది. సో ఆ లైఫ్ అనే పదాన్ని, ఆ కెరీర్ అనే పదాన్ని మనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం. అర్థమెటిక్ అనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు మీరు లాజికల్ రీజనింగ్ అనేటువంటి దాన్ని చూసినాం, రైట్ మాస్టర్. ఇక్కడ ఇప్పుడు అర్థమెటిక్ అనేటువంటి అంశాలను చూద్దాం. సో అర్థమెటిక్ అనేటువంటి అంశాలను కనుక చూసినట్లయితే, అర్థమెటిక్ అసలు అర్థమెటిక్లో ఏమేమి ఉంటాయి ఆ పాయింట్ అర్థం చేసుకుంటే సరిపోతాయి. అర్థమెటిక్లో మనకు ఉండేటువంటి క్వశ్చన్ ఏముంటాయి మాస్టర్ అంటే, ఫస్ట్ అర్థం, అర్థ్ అండ్ మెటిక్. అర్థ్ అంటే నెంబర్స్, మెటిక్ అంటే సంఖ్య, మానం అంటే యాడింగ్, క్యాల్కులేషన్ అని అర్థం. సో హియర్ మనము ఇందులో ఉన్నటువంటి చాప్టర్స్ పేరు వింటే చాలా చాప్టర్స్లో నుంచి ఈజీగా గెయిన్ కావచ్చు. అసలు ఏముంటాయని తెలుసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ లెక్కలు ఉంటాయి సార్, అనగా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అనగా బారు వడ్డీ, చక్ర వడ్డీ. బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్ర వడ్డీ. మరి బారు వడ్డీ కానీ చక్ర వడ్డీ కానీ మనం ఇంటికాడ రోజు అప్పు తీసుకునేది గుర్తులేవా? పక్కలకు అప్పు ఇచ్చిన విషయం గుర్తులేదా? పోనీ పక్కల దగ్గర అప్పు తీసుకున్న విషయం గుర్తులేదా? ఆ అప్పును తీసుకున్నప్పుడు ఏ విధంగానైతే మనము రోజులను లెక్క పెట్టినాం, వడ్డీ ఎంతగాని మాట్లాడినాం, 100కి ఎంత అని రాసుకున్నాం, 100కు నువ్వు ఎంత ఇవ్వాలని చెప్పుకున్నాం, ఆ కాన్సెప్ట్ని తీసుకొస్తే ఇక్కడ అయిపోతాయి మాస్టర్. అంత మించి పెద్ద టఫ్ ఉండవు. కాకపోతే అక్కడ ఇచ్చేటువంటి పైసలు మన ఇంటి దగ్గర మన పైసలు కాబట్టి మైండ్ ఆఫ్ అటెన్షన్లో ఉన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకు ఇది క్వశ్చన్, అమ్మో ఇది క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్, ఇందులో ఏమేమో ఉంటాయి, ఏముండవు మాస్టర్. అవే పదాలు ఉంటాయి, కాకపోతే అడిగే స్టైల్ మారుతుంది. ద క్వశ్చనింగ్ ఆఫ్ స్టైల్ మే బి చేంజ్, బట్ ద మోటో ఆఫ్ ది క్వశ్చన్ ఇస్ సేమ్ థింగ్. ఇంట్రెస్ట్ నీకు కలిగితే అక్కడ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్లో ఉండేటువంటి అనేది ప్రైస్ ఉంటుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది. పి ఫర్ ప్రిన్సిపల్ అమౌంట్ అనగా అసలు, టీ ఫర్ టైం, ఆర్ ఫర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో పీటీఆర్ బై 100 అంటే నువ్వు ఇచ్చిన పైసలు ఎంత కాలానికి ఇచ్చినావు, ఎంత వడ్డీకి ఇచ్చినావు, 100కి ఎంత ఇచ్చినావు, అంతే. ఇప్పుడు నేను 100 రూపాయలు ఇచ్చాను, 100 ఇస్తే నేను 100కి 10 రూపాయలు అని చెప్పిన, అంటే నేను 100 రూపాయలు ఇస్తే తిరిగి నువ్వు నాకు 100తో పాటు ఇంకొక 10 రూపాయలు కల్పిస్తావు, అంతే ఇక్కడ ఉన్నటువంటిది. సో ఆ కాలాన్ని ఆ విధంగా మనం అప్లై చేయగలిగితే, ఇచ్చిన క్వశ్చన్ని నిజ లైఫ్లోకి అన్వయించుకోగలిగితే, ఒక 10వ తరగతి ఓపెన్గా చదివినటువంటి వ్యక్తి, ఇంటర్ ఓపెన్ చదివిన వ్యక్తి, డిగ్రీ ఓపెన్ కోర్స్ చేసిన వ్యక్తి కూడా ఈజీగా జాబ్ కొట్టగలుగుతాడు. అసలు వాస్తవంగా ఇప్పుడు పోటీని కనుక గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో కాదు, గతంలో కాదు, ఎప్పుడైనా చూడండి, విజేతల యొక్క మనోగతాలు వినండి, విజేతలు చెప్తున్నటువంటి పాయింట్స్ వినండి, వాళ్ళ లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్ ఎదుర్కొన్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటిదంటే, సిన్సియర్ హార్డ్ వర్క్. మనము చేసే పని పైన నిమగ్నమై ఖచ్చితంగా లైఫ్లో ఎదగాలనేటువంటి దాని మీద వాళ్ళు తీసుకునే మార్గము, వాళ్ళ కెరీర్ గైడెన్స్కు ఎవరైనా దిశానిర్దేశం చేస్తే అందులో వారు ఆ నమ్మకాన్ని ఎవరు చెప్తున్నారు మన లైఫ్కి, పేరెంట్స్ తర్వాత, జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మరో జన్మకు కారకులు ఎవరు సార్ అంటే గురువులు.
మరి ఆ గురువులు చూపించే మార్గము మీరు నమ్మకాన్ని కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా లక్ష్యం చేరుతారు. ఆ లక్ష్యం చేరడం కోసమే మనం ఉంటాం. మరి అర్థం చేసుకోవడమే కదా ఇప్పుడు మనమంతా మాట్లాడుతుంది. అర్థం చేసుకో. మరి సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మరి ఒక్కో చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కో చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఆ చాప్టర్ మార్క్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ చూద్దాం. రైట్, అర్థమెటిక్లో మనకు ఇది ఒక పార్ట్ మాస్టర్. అలాగే నెక్స్ట్ ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్తో పాటు కాంపౌండ్ ఇంట్రెస్ట్తో పాటు సింపుల్గా క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఆ సింపుల్ క్వశ్చన్స్ ఏంటంటే పర్సంటేజ్ అనగా శాతాలు పర్సంటేజ్. మరి పర్సంటేజ్ కనుక గమనించినట్లయితే పర్సెంట్ ఏజ్. రైట్ సార్. సెంట్ అంటే సెంచరీ, పర్ అంటే దానికి, ఏజ్ అంటే నువ్వు దేనికి తీసుకుంటున్నావు దానికి, 100కి ఎంత అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 మార్క్స్ పేపర్ ఎగ్జామ్ రాశాను. 100 మార్క్స్ పేపర్ ఎగ్జామ్ రాశాను. నాకు అందులో 72 మార్క్స్ వచ్చాయి. 72 మార్క్స్ వచ్చాయి. దాన్నే పర్సంటేజ్ అని చెప్తున్నాం. అంటే అప్పుడు ఏమని చెప్తాం, 72/100. అంటే మొత్తం టోటల్ మార్క్స్ డినామినేటర్లో ఉంటాయి. నీ అచీవ్ మార్క్స్, నువ్వు సాధించిన మార్కులు న్యూమరేటర్లు ఉంటాయి. గెయిన్ మార్క్స్ ఆర్ ఇన్ న్యూమరేటర్ అండ్ టోటల్ మార్క్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఈస్ ఇన్ ద డినామినేటర్. సో ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. సో భిన్న రూపంలో ఉన్నటువంటిది. సో దీన్ని చెప్పడమే, అనగా పర్సంటేజ్ సింబల్ ఇస్తే అయిపోతుంది మాస్టర్, 72%. సో ఇలా సింపుల్గా ఉంటాయా సార్ అంటే ఇంతే సింపుల్గా ఉంటాయి. అర్థం చేసుకుంటే అది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే విడమర్చి సింపుల్గా చేసుకుంటూ పోవచ్చు. కొండనైన మానవుడు పిండి చేయగలుగుతాడు. అంటే కొండని ఇట్లా పట్టేం పిసుకాడు, దాన్ని డైలీ హార్డ్ వర్క్ చేస్తాడు. ఒక మాట చెప్తే బీహార్లో మీకు మాంజీ అని చెప్పేసి ఒక గొప్ప వ్యక్తిని కూడా ఉంటాడు మాస్టర్. తన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వారి ఊరికి అడ్డుగా ఉన్నటువంటి, వారి ఊరి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటే, ఆ పెద్ద కొండ దాటిపోవాలంటే అందరు ఇబ్బంది పడుతుండంటే అతను డైరెక్ట్గా కొన్ని రోజులు దాని మీద ఫైట్ చేసిండు, రోడ్డే ఏర్పరిచిండు. ఇప్పుడు ఆ రోడ్డు మార్గం అయిపోయింది, తన పేరే ఆ హాస్పిటల్ పేరు అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా యూజ్ చేసుకున్నారు. సో స్టార్టింగ్లో ఎవ్వరం చేసినా వింతగా ఉంటుంది, కానీ దాని ఫలితము ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఒక కెరీర్ని ఎంచుకునేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మరి ఇట్లాంటి క్వశ్చన్స్ మరి వీడియో చేస్తున్నప్పుడు సరే ఇంత సింపుల్గా ఉంటాయంటే ఎస్, నేను చెప్తున్నాగా మాస్టర్, సింపుల్గానే ఉంటుంది. ఎప్పుడైతే నీ మనసు ఇది నా కోసం అన్నప్పుడు బరువు అనిపించదు, పక్కవాడి కోసం అన్నప్పుడు మాత్రమే బరువు అనిపిస్తాయి. ఇంటి పని అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నువ్వు ఇష్టంగా చేస్తే, ఏ పనినైనా నువ్వు ఇష్టంగా చేస్తే అది కష్టం ఉండదు. ఇష్టమైన పనికి కష్టం అనేది కనిపించదు. కాబట్టి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడంలోనే ఉంది మజా. రైట్ మాస్టర్. పర్సంటేజ్ అని, ప్రాఫిట్ అండ్ లాస్ అని, ప్రాఫిట్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఇప్పుడు ఒక ట్రైన్ పోతాను, ఇప్పుడు మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ అంటాడు మాస్టర్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో కాలము దూరము, ఈ కాలము దూరం అనే అంశాన్ని కనుక గమనించినట్లయితే ఎంత కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తావు, అదే కాన్సెప్ట్. ఇలా లెక్కల రూపంలో ఉంటే దూరం ఉన్నది. ఇప్పుడు ఒక బైక్ నీ దగ్గర ఉంది మాస్టర్, నీ బైక్ స్పీడు ఒక 80 కిలోమీటర్స్, అంటే నువ్వు బైక్లో చూడగానే ఫుల్ స్పీడ్ పోయి 80 కిలోమీటర్ స్పీడ్ పోయి అని చెప్తావు. అందులో ఏముంది మాస్టర్ అంటే 80 km/h, 80 స్పీడ్ అంటే 1 అవర్లో నువ్వు 80 కిలోమీటర్స్ పోవాలి. అందులోనే పోతుంది. అంటే దూరము గంట, ఎంత కాలంలో ప్రయాణిస్తున్నావు. మరి గంటకు నువ్వు 80 కిలోమీటర్లు పోతే అరగంటకి ఎంత పోతావు, అందులో సగం పోతావు. అంటే హాఫ్ అన్ అవర్లోకి ఎంత వెళ్తావు. సో 80లో హాఫ్ ఎంత, 40 కిలోమీటర్స్. ఒకవేళ 2 అవర్స్లో ఎంత పోతావు, 80 × 2 160 కిలోమీటర్ కవర్ చేస్తావు. అదే టైమ్ అండ్ డిస్టెన్స్. కాకపోతే ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకేముంటాయి సార్ అంటే ఒక ట్రైన్స్ పైన, ఒక బోట్స్ పైన, లేదా సైకిల్ పైన, ఒక వెహికల్ పైన డైవర్ట్ చేస్తూ అందులోకి ఆబ్జెక్ట్ను ఇన్వాల్వ్ చేస్తూ వస్తాడు. అందులో అసలు మెయిన్ మోటివ్ ఏంది, టైమ్ డిస్టెన్స్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ టైమ్ డిస్టెన్స్. సో ఇందులో ఉండేటువంటి మాస్టర్ ఏంటంటే డిస్టెన్స్ ఉంటుంది, టైం ఉంటుంది. డిస్టెన్స్కు టైంకు ఏం ఆధారం కావాలి సార్ అంటే స్పీడు.
స్పీడ్ కావాలి. స్పీడ్ కావాలి. ఈ దూరం చేరుకోవడానికి ఎంత టైం పట్టింది, ఎంత టైం పట్టింది అని చెప్పేదే స్పీడు. సో ఈ రకంగా మనం టైం అండ్ డిస్టెన్స్ అనేటువంటి సో సబ్జెక్ట్ను ఈజీగా మనము కనుక అర్థం చేసుకోగలిగితే, అంటే అర్థం చేసుకోవడం ఎలా అంటున్నాం కదా, అందులోనే ఇలా అర్థం చేసుకోవాలి, ఇన్వాల్వ్ కావాలి. నీవు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో అప్పుడు లక్ష్యాన్ని మనం చేరగలుగుతాం. సో టైం అండ్ డిస్టెన్సు, అలాగే మాస్టర్ టైం అండ్ డిస్టెన్స్తో పాటు మనకి ఇందులో ఇక ఉండేటువంటి చాప్టర్స్ అన్నీ కూడా 1 by 1 వస్తుంటాయి. అసలు ఏ విధంగా టైం అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ డిస్టెన్స్ అన్నీ కూడా ఆల్ టాపిక్స్ కూడా మనము ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అంశాన్ని కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి చాప్టర్స్లలో టైము, డిస్టెన్సు, నెంబర్ సిస్టమ్స్, నెంబర్ సంఖ్యలు, సంఖ్యామానము, ఇలా చాప్టర్ల టైటిల్స్ ఉంటాయి. ఏ టైటిల్ ఉన్నా ఇక్కడ మనకు కూడా ఏముండదు మాస్టర్, కాన్ఫిడెన్స్ ఒక్కటే ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ బేస్ చేసుకొని మనము సంఖ్యలు, సంఖ్యామానము, నెంబర్ సిస్టము, యావరేజ్, ఏజెస్, నీ వయసు ఎంత అని అడిగిండి అనుకోండి సార్, నా వయసు ఎంత అనేటువంటిది అనే దాని మీద ఏజెస్ ఫ్యాక్టర్స్ పైన వెళ్తాం, రైట్. ఆ ఏజెస్ పైన మనం అందరం కూడా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఒకరితో ఒకరు కంపారిజన్ చేసుకునేటువంటి మెథడే మనం ఇక్కడ చూస్తుంటాం, రైట్. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంతవరకు మనకు నిలబడగలుగుతున్నాం, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది అప్లికేషన్స్ ఇచ్చారు, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అన్ని జాబ్స్లలో నాకే వస్తుందా, ఈ అసలు అన్నిట్లో అందులో టఫెస్ట్ క్వశ్చన్స్ అర్థమెటిక్ రీజనింగ్ కదా అనేటువంటి నెగిటివ్ థాట్స్కు రాకూడదు. ఎన్ని పోస్టులు పడ్డా అందులో నీ పోస్ట్ ఒక్కటి, ఆ ఒక్క దానికోసమే నువ్వు వస్తున్నావు. సంఖ్యలు ఎన్ని ఉన్నా అంకెలు కొన్నే, ఆ కొన్ని అంకెలే 10. డిజిట్స్ ఆర్ లిమిటెడ్, దోస్ ఆర్ 10, దోస్ ఆర్ 0 to 9, అవే 9. సో నీ మైండ్ సెట్లో కూడా ఎంత పెద్ద లెక్క ఉన్నా చిన్నగా ఆలోచించితే 10 సెకండ్స్లలో, వితిన్ సెకండ్స్లలో సాల్వ్ చేయగలుగుతావు. సో కాన్ఫిడెన్స్ మించినటువంటి మరొక ఆయుధం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అర్థమెటిక్ రీజనింగ్ అంతా ఈజియెస్ట్ మరొకటి లేదు మాస్టర్. అర్థమెటిక్ రీజనింగ్కు జస్ట్ నువ్వు కొన్ని సింప్లిఫికేషన్స్, ఒక లాజిక్ను గుర్తుపెట్టుకుంటే సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో ఆన్సర్ చేయగలుగుతావు. అదే జనరల్ స్టడీస్ అయితే ప్రతి డేటు, పాయింట్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్లో లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఆ లాజిక్ నిన్ను ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఆ అర్థమెటిక్ రీజనింగ్లో మీకు ఈజియెస్ట్ వేలో బోధించడానికి 5 మంత్ర కెరీర్ పాయింట్ పైన, మనకు 5 మంత్ర కెరీర్ పాయింట్ పైన మీకు అన్నీ కూడా ఉన్నాయి మాస్టర్. సో ఇక్కడ 5 మంత్ర అనేటువంటి కెరీర్ పాయింట్ పైన గమనించినట్లయితే చాప్టర్ వైజ్గా మనకు అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చేసి పూర్తి స్థాయిలో ఒక్కొక్క టాపిక్కి, ఒక్కొక్క చాప్టర్లో గ్రూప్స్ లెవెల్లో ఎలాంటి ప్రశ్నలు వేస్తాడు, సివిల్ స్థాయిలో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, రైల్వే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలాంటి ఉంటాయి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాంపిటీషన్లో ఏ విధంగా ఉంటాయి. సో లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్స్ని టాపిక్ వైజ్గా ఒక్కొక్క చాప్టర్ని పూర్తి స్థాయిలో మీకు అర్థవంతంగా అందించడానికి 5 మంత్ర కెరీర్ పాయింట్ నుంచి బద్రి సార్, నేను అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీని మీ ముందుకు వస్తున్నాను. సో పూర్తి స్థాయిలో మీలో ఉన్నటువంటి ఆ భయాన్ని, ఒక్కొక్క చాప్టర్ని విడమర్చి అరటి పండు కనుక ఒలిచినట్టు ఒలిచి ఒక్కొక్క లెక్కకు మీకు సింప్లిఫికేషన్స్ ఇస్తాను. ఇక మీ వంతు మాస్టర్ 5 మంత్ర కెరీర్ పాయింట్ నుంచి మేము సిద్ధము. పోటీ పరీక్షలంటే భయపడొద్దు, పోటీ పరీక్షలకే మనమంటే భయం ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్నైనా జరగని మనలో ఉన్న కాన్ఫిడెన్సే దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని సగర్వంగా, మనోబలంతో, ధైర్యంతో నేను మీ ముందుకు వస్తున్నా. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే మాస్టర్, మీరు మా క్లాసెస్ని డైరెక్ట్గా
కానీ ఇండైరెక్ట్గా కానీ అంటే మీన్స్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ 5 మంత్ర కెరీర్ పాయింట్ దగ్గరకు వచ్చినట్లయితే ఈ క్లాస్ ఆఫ్ అటెన్షన్స్ని మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే మేమంటున్నాం మాస్టర్ మా దగ్గరికి మీరు నిరుద్యోగులుగా రండి, ఉద్యోగులుగా వెళ్ళండి అనే క్యాప్షన్ చాలామంది పెడుతుంటారు. ఆల్ క్యాప్షన్స్ ఆర్ అవైలబుల్ హియర్. నీలో కాన్ఫిడెన్స్ ఉంటే కొండనైనా చేరుకుంటావు. సో ఆ కాన్ఫిడెన్స్ పెంచడం కోసము అర్థమెటిక్ రీజనింగ్ అనే దానిపైన నీ భయాన్ని పూర్తి స్థాయిలో తొలగించడానికి మేము సిద్ధం. సో మీరందరూ ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నా. ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఒకటే, భయాన్ని విడండి, బాధ్యతను పెంచుకోండి. భయాన్ని విడండి, బాధ్యతను పెంచుకోండి. బాధ్యత ఉన్నంత కాలము ఏది కష్టం కనిపించదు. రెస్పాన్సిబిలిటీ ఉన్నంత కాలం, ఇఫ్ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, యు ఆర్ ఏ హార్డ్ వర్క్ పర్సన్స్, యూ నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా నువ్వు వదులుకోవద్దు. నేను అంటున్నాను మాస్టర్, లైఫ్లో అనేక కష్టాలు వచ్చాయి. శ్రీ సామెత గుర్తుపెట్టుకో మాస్టర్, సముద్ర కెరటాలే నాకు ఆదర్శం. అవి లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు. అవి కింద పడుతున్నాయని కొంతమంది అంటారు. మన లైఫ్లో కొన్నిసార్లు కింద పడుతున్నాను కొందరు అంటారు. కానీ నేను పడ్డాను అని అక్కడే ఆగిపోకు, పడి లేచి చూయించు. నీలో ఉన్న సత్తా ఈ సమాజానికి ఏంటో నిరూపిస్తానని నేను నమ్మకంతో నేను మీ బద్రి సార్. థ్యాంక్ యూ. జై హింద్.